అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై ఎంతోమంది మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారికి ఎయిర్ ఇండియా ₹1,00,00,000 నష్టపరిహారాన్ని ప్రకటించింది. అయితే ఈ ఘటన జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ ఎయిర్ ఇండియా సంస్థ మాత్రం బాధిత కుటుంబాలకి ఆ ₹1,00,00,000 నష్టపరిహారాన్ని అందజేయడంలో జాప్యం చేస్తూ ఉంది. దీని మీద విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు రతన్ టాటా గారు బ్రతికుంటే ఈ నష్టపరిహారం అందజేయడంలో జాప్యం జరిగేది కాదు. ఆయన గనక బ్రతికుంటే నష్టపరిహారాన్ని వెంటనే అందజేసేవారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. కొంతమంది అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. రతన్ టాటా ఉంటే ఇలా జాప్యం జరిగేది కాదు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందినటువంటి వారి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి 3 నెలలైనా బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయకపోవడం మీద పలు విమర్శలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిహారం ఇవ్వడంలో జరుగుతున్నటువంటి జాప్యంపై దాదాపు 65 బాధిత కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యుఎస్ న్యాయవాది మైక్ ఆండ్రూస్ ఆయన విమర్శలు గుర్తించారు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ అయినటువంటి రతన్ టాటా ఉంటే పరిహారం విషయంలో ఇంత ఆలస్యం జరిగేది కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఈ ఎయిర్ ఇండియా సంస్థ ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇస్తా అంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ విమాన ప్రమాదం జరిగి 3 నెలలు దాట వస్తుంది. ఈ 3 నెలల దాటుతున్నా కానీ ఇప్పటి వరకు అసలు ఈ ఎయిర్ ఇండియా సంస్థ బాధిత కుటుంబాలకు ఈ ₹1,00,00,000 నష్టపరిహారాన్ని అందజేయడంలో జాప్యం చేస్తూ ఉన్నటువంటి కారణం చేతనే ఇప్పుడు ఈ విమాన ప్రమాదంలో మరణించినటువంటి 65 బాధిత కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యుఎస్ న్యాయవాది అయినటువంటి మైక్ ఆండ్రూస్ అతనైతే ఈ జాప్యం మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఉంటే పరిహారం విషయంలో ఇంత ఆలస్యం జరిగేది కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇతరుల పట్ల కరుణతో ఉండేటువంటి రతన్ టాటా ఇప్పుడు ఉంటే బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి మానసిక క్షోభను ఆయన గుర్తించేవారని న్యాయవాది మైక్ ఆండ్రూస్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునేటువంటి రతన్ టాటా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రయాణికులు విద్యార్థుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేసేసేవారు అంటూ ఆండ్రూస్ అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ విమాన ప్రమాద మృతుడి తల్లికి సంబంధించినటువంటి పరిస్థితిని ఆండ్రూస్ ప్రస్తావించడం జరిగింది. తన బాగోగులు చూసుకునేటువంటి ఒక్కగానొక్క కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఆవిడ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆవిడ అవసరాలు ఎవరు తీరుస్తారు అంటూ కూడా యుఎస్ న్యాయవాది అయినటువంటి ఆండ్రూస్ అయితే ఒక తల్లి ఎదుర్కొంటున్నటువంటి మానసిక క్షోభను, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా ఒక్క ప్రయాణికుడు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు టాటా సన్స్ ₹1,00,00,000 చొప్పున పరిహారం ప్రకటించింది. దీంతో పాటుగా బాధిత కుటుంబాల తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు వీలుగా 25 లక్షల చొప్పున మధ్యంతర సాయం అందిస్తున్నట్లుగా తెలిపింది. అయితే ప్రమాదం జరిగి 3 నెలలు అవుతున్న పరిహారం ఇవ్వకుండా ఇప్పుడు టాటా సన్స్ ఆలస్యం చేస్తున్నారని, దానికోసం ఆర్థిక వివరాలు చెప్పాలంటూ తమను బలవంత పెడుతున్నారని ఇటీవల బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. దీని మీద ఎయిర్ ఇండియా స్పందిస్తూ మృతులతో దరఖాస్తుదారులకు ఉన్నటువంటి బంధాన్ని తెలుసుకునేందుకే మేము ఈ ప్రశ్నావళిని పంపించామంటూ కూడా పరిహారం విషయంలో తమకి కొన్ని విధి విధానాలు ఉంటాయంటూ కూడా టాటా గ్రూప్ అయితే తెలియజేస్తుంది. సో 65 బాధిత కుటుంబాల తరఫున ఆయన మాట్లాడుతూ ఆండ్రూస్ నిజంగా రతన్ టాటా గారు గనక ఆయన ఇప్పుడు సజీవంగా ఉంటే గనక ఆయన ఈ నష్టపరిహారాన్ని అందించడంలో జాప్యం చేసేవారు కాదు.
ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు అని రతన్ టాటా తెలిసినా ఆయన తన వంతు తాను సహాయం చేసే గుణం అతనిది. అటువంటిది రతన్ టాటా గారు లేకపోవడం వల్లే ఈరోజు ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలకి నష్టపరిహారం అందించడంలో జాప్యం జరుగుతుంది అంటూ కూడా ఆండ్రూస్ అయితే వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా ఆ రోజు ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చూసుకున్నట్లయితే ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి 242 మందిలో ఒక్కరిని మినహాయిస్తే 241 మంది ప్రాణాలను కోల్పోయారు. కేవలం ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులే కాకుండా ఈ విమానం ఒక వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్ మీద కుప్పకూలడంతో ఆ హాస్టల్లో ఉన్నటువంటి మెడికో విద్యార్థులు కూడా కొంతమంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబాలకు తక్షణమే ₹1 కోటి నష్టపరిహారం అందజేస్తామంటూ ఆ సంస్థ తెలియజేసినప్పటికీ ఆ డబ్బుల్ని ఆ నష్టపరిహారాన్ని అందించడంలో మాత్రం ఇప్పుడు ఎయిర్ ఇండియా సంస్థ అలాగే టాటా సన్స్ అయితే జాప్యం ప్రదర్శిస్తున్నారు. దానివల్ల ఆ కుటుంబ బాధితులు అంటే ఆ ప్రమాద ఘటనలో ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆర్థికంగా మానసికంగా క్షోభను అనుభవిస్తూ ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళు ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నష్టపరిహారం గనక ఇప్పుడు వారికి అందితే వారి పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి అంటూ కూడా యుఎస్ న్యాయవాది ఆండ్రూస్ అయితే కోరుతూ ఉన్నాడు. దాంతోపాటుగా ఆయన రతన్ టాటా గారి వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ కూడా ఆయన ఈ సందర్భంగా రతన్ టాటా గారిని అయితే గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా గారు ఇప్పుడు గనక సజీవంగా ఉంటే ఈ విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి బాధితులు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు గనక ఇప్పుడు రతన్ టాటా గారు గనక చూసి ఉంటే ఆయన మనసు చెలించిపోయేది. ఆయన తక్షణమే వారికి నష్టపరిహారం అందించి ఉండేవారు అంటూ కూడా ఆండ్రూస్ అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక టాటా సన్స్ సంస్థ అది చూసుకున్నట్లయితే మేము మృతులతో దరఖాస్తుదారులకు ఉన్నటువంటి బంధాన్ని తెలుసుకునేందుకే ప్రశ్నావళిని పంపించామంటూ కూడా వారైతే తెలియజేస్తూ ఉన్నారు. పరిహారం విషయంలో తమకి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల ఆధారంగానే మేము నష్టపరిహారాన్ని అందించగలం అంటూ కూడా టాటా సన్స్ అయితే ఆయన చేసినటువంటి ఈ కమెంట్స్కి దానికంటే ముందే స్పందించడం జరిగింది. ఈ ఘటన జరిగి 3 నెలలుగా వస్తుంది. 3 నెలల గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకైతే నిజంగా ఆర్థిక సహాయం నష్టపరిహారం అయితే అందలేదు. సో ఇప్పుడైనా సరే టాటా సన్స్ ఆ సంస్థ ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి ₹1 కోటి నష్టపరిహారాన్ని అందిస్తుందా లేదా అనేది మనం వేచి చూడక తప్పదు.